7 మేజర్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. తెలిసి తెలియక ప్రతిరోజు నిజ జీవితంలో ఇవి ప్రాక్టీస్ చేస్తూనే వెళ్తున్నాము. ఈ 7 మేజర్ నెగిటివ్ ఎమోషన్స్ని మన జీవితం నుండి ఇమీడియట్గా మనం బయటికి విడిచిపెట్టకపోతే భగవంతుడి ఆశీర్వాదం దొరకదు, పంచభూతాల యొక్క అనుగ్రహం దొరకదు, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం దొరకదు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండవు, రావు, నిలబడవు. ఇంకా మీ మేనిఫెస్టేషన్ మాటకు వస్తారా? జీరో, బూడిద, చరకదు. అవి ఇమీడియట్గా విడిచిపెట్టండి, ఆశీర్వాదాలన్నీ పొంగు పొరులుతాయి మీ ఇంటికి. మరి ఏంట మేజర్ 7 నెగిటివ్ ఎమోషన్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. I hope you all are doing extremely well. About manifestation, emotion చాలా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది అని చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. ఎమోషన్ ప్లేస్ ఎ కీ రోల్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. అప్పుడే హ్యాపీ ఉంటాం, అప్పుడే సాడ్ అయిపోతాం, అప్పుడే చాలా ఎక్సైటెడ్గా ఉంటాం, అప్పుడే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, అప్పుడే లో అయిపోతాం, అప్పుడే లవ్, అప్పుడే హేట్. ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి. మరి ఎమోషన్స్కి భగవంతుడి నుండి వచ్చే ఆశీర్వాదాలకి స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉంది. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, దానిమ్మ రాదు. వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. ఎటువంటి భావాన్ని కలిగి ఉంటామో, ఎటువంటి భావాన్ని బయటకు విడిచిపెడతామో అదే ఆకర్షిస్తాము అని విశ్వజ్ఞానం చెప్తా ఉంది. మరి ఎమోషన్కి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలకి ఏంటి కనెక్షన్ అంటే, కొన్ని హయ్యెస్ట్ పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, కొన్ని హయ్యెస్ట్ వైబ్రేషన్స్ కలిగి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే మనకు ఉండాల్సింది పాజిటివ్ ఎమోషన్స్. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, లవబుల్గా ఉండాలి, ఎంపతి ఫీల్ అవ్వాలి, స్మైల్ చేస్తూ ఉండాలి, ఎగ్జైటెడ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఫెయిత్ ఉండాలి, లిమిట్లెస్ యాటిట్యూడ్ ఉండాలి, అన్స్టాపబుల్ యాటిట్యూడ్ ఉండాలి. దీస్ ఆర్ ద హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్స్. కానీ ఈ రోజుల్లో ఇవి లేవు. మనకి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, మేనిఫెస్టేషన్ జరగదు. మరి ఏంట 7 నెగిటివ్ ఎమోషన్స్? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇమ్మీడియట్గా మీ జీవితం నుండి నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి పంపించాలి. బయటికి పంపిస్తేనే ఉన్నత శిఖరాలకు వెళ్తారు, ధనవంతులు అవుతారు, కుబేరులు అవుతారు. ముఖ్యంగా మీ మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, మేజర్ రిజల్ట్ వస్తుంది. మరి ఏంటో 7 నెగిటివ్ ఎమోషన్స్? The 7 major negative emotions to be avoided. Immediately avoid చేసి పడేయాలి అంతే. Let go. Point number 1, the emotion of fear. భయం హైయెస్ట్ వైబ్రేషన్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. భయమే మీకు డీమన్ అయ్యి ఒక భూతంలో వచ్చి ఇలా మిమ్మల్ని తినేస్తుంది. ఏదైనా ఒకటి షేర్ చేసుకుందామంటే భయం, ఏదైనా ఒకటి మాట్లాడదామంటే భయం, ఎక్కడికైనా వెళ్దామంటే భయం, కార్ నేర్చుకుందామంటే భయం, స్విమ్మింగ్ నేర్చుకుందామంటే భయం, క్రికెట్కి వెళ్దామంటే భయం. ఉన్నది ఒక్కటే లైఫ్. ఎప్పుడు చూస్తాం ఇవన్నీ? భయమే లేని స్థితికి వెళ్ళిన వ్యక్తికి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంది అని విశ్వ వాక్. కెన్ ఐ టెల్ యూ ద సీక్రెట్? భయాన్ని విడిచిపెట్టకపోతే మేనిఫెస్టేషన్ అవుతుంది. భయం ఉన్న చోట దైవశక్తి లేదు, విశ్వశక్తి లేదు. రాసి పెట్టుకోండి. ఇంకా భయంలోనే ఉంటేనే మీ దగ్గర దైవశక్తి లేదు, విశ్వశక్తి లేదు, మేనిఫెస్టేషన్ అవ్వదు అవ్వదు అవ్వదు. నా నుండి ఈ మాట బయటికి రాకూడదు, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తా ఉన్నాను. నో ఫియర్, ఐఎమ్ హియర్ అని యూనివర్స్ చెప్తుంది. కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ అని యూనివర్స్ పిలుస్తుంది. నాతో వచ్చి, నాతో కలిపి, నాతో మమేకమయ్యి నీ భవిష్యత్తును నువ్వు రచించుకో అని చెప్తుంది. దట్ ఈస్ కో క్రియేషన్. కమ్ అండ్ జాయిన్ అస్ అని యూనివర్స్ పిలుస్తూ ఉంది. ఐఎమ్ రెడీ టు కాన్స్పైర్ ఫర్ యూ, కమ్ అండ్ అలైన్ విత్ మీ అంటుంది. నీ కొరకు ఏమి కావాలని నేను ఇస్తాను, నువ్వు వచ్చి నాతో మమేకమవ్వని యూనివర్స్ అడుగుతుంది. ఇంతకుముందు నేను నీతో ఉన్నా, ఇప్పుడు నీతో ఉన్నా, భవిష్యత్తులో కూడా నేను నీతో ఉంటానని యూనివర్స్ చెప్తుంది. మనం పట్టించుకోవట్లేదు. ప్రాబ్లం ఎవరిది? భయం 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 భయం. ఎన్నాళ్ళు? ఇమ్మీడియట్గా విడిచిపెట్టండి. ఇట్స్ అ నెగిటివ్ ఎమోషన్. మేనిఫెస్టేషన్ అవ్వదు.
ఎఫర్మేషన్ చేస్తున్నాను గురువు గారు, డిక్లరేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, నెగిటివ్ ఎమోషన్. భయం. ఎందుకు భయం? అసలు సబ్జెక్ట్ మీ జీవితంలోకి వచ్చింది అంటేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీతో కలిగి ఉన్నాయని. మీకు విషయం తెలుసా? మీ పార్ట్నర్ యూనివర్స్. ప్రతిరోజు చెప్పండి, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పార్ట్నర్, ఐఎమ్ నాట్ ఎలోన్, యూ ఆర్ విత్ మీ, ఐ నో యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ, ఐ నో యు ఆర్ హియరింగ్ మై వాయిస్. నువ్వు నా మాట వింటున్నావని నమ్ముతున్నాను విశ్వానికి ప్రకటించండి. మీకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, మీకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి. మీ చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఫెన్స్, కంటికి కనిపించిన ఒక కంచె విశ్వం క్రియేట్ చేసింది, యూనివర్స్ క్రియేట్ చేసింది, దైవశక్తి క్రియేట్ చేసింది. యు ఆర్ బ్లెస్డ్ అండి. లేదా సబ్జెక్ట్ మీ జీవితంలోకి రాదు 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 రాదు. ఇంకెందుకు భయం? శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీతో ఉన్నారు. ఐఎమ్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకోండి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి. 2025 డిసెంబర్ 31 కల్లా మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా రోగిపోవాలి. రాసి పెట్టుకోండి, ఇది జరుగుద్ది. తథాస్తు. ఇది ఇలానే జరిపించినందుకు అనంత బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఎప్పుడు భయాన్ని విడిచిపెడితే, ఎమోషన్ ఆఫ్ ఫియర్. ప్రతిరోజు చెప్పండి, యూనివర్స్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ పవర్ఫుల్, యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, సుప్రీం ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, డివైన్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్. అనంత బ్రహ్మాండం నాకు సంరక్షిస్తున్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మిని పదే పదే చెప్పండి. పరిగెడుతుంది భయం, ఇమ్మీడియట్గా విడిచిపెట్టండి. అండ్ సెకండ్ ఎమోషన్, ఎమోషన్ ఆఫ్ జెలస్ ఫీల్ అవడం, జెలసీ, ఎమోషన్ ఆఫ్ జెలసీ. ఎందుకు జెలస్? చేతకాని వాడికి జెలస్ ఫీలింగ్ ఉండాలి. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాం, పక్కోడు గొప్పోడైతే చూడలేం. జెలస్. తిండి పెడుతుందా జెలస్? అట్లీస్ట్ పీస్, ప్రశాంతత వస్తుందా మీ లైఫ్కి? అట్లీస్ట్ 1 రూపీ అయినా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా? ఇంకా ఎందుకు జెలస్? విడిచిపెట్టండి. ఏడుపులు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుపులు వద్దు మనకి. మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం, ఇద్దరు కలిస్తే చాలు. వాళ్ళ కర్మలు మనకి యాడ్ అయిపోతాయి, వాళ్ళ సిన్స్ మనకి యాడ్ అయిపోతాయి. వద్దు, మన కర్మలతోనే మనం పడుతున్నాం, చాలు ఇది. లవ్, స్ప్రెడ్ స్మైల్స్, డూ గుడ్ అండ్ బీ గుడ్. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ కనిపిస్తే ఒక పాజిటివ్ కనిపిస్తుంది, ఒక్కటే తీసుకోండి. ఎందుకు ఆ నెగిటివ్స్? వదిలేయండి. జెలస్ వద్దు మనకి. ఎమోషన్ ఆఫ్ జెలస్ విడిచిపెట్టండి, లెట్ గో. పాయింట్ నెంబర్ 3, ఎమోషన్ ఆఫ్ హ్యాట్రెడ్, ద్వేషం. ఎందుకు ద్వేషం? ఎవరిపైన ద్వేషం? ఎందుకు ద్వేషం? ఎంతవరకు ఆ ద్వేషం? న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం. మధ్యలో జరిగిందే జగన్నాటకం. నిజంగా మన వైపు తప్పుందా? పోయి సారీ చెప్దాం, ఏమైపోయింది? అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. అట్లీస్ట్ ఆ ద్వేషం అనేది మన లోపల నుండి వెళ్ళిపోవాలి. సఫర్ అవుతూ ఎన్నాళ్ళు లైఫ్ లీడ్ చేస్తాం చెప్పండి? నిజంగా ఒక వ్యక్తి కానీ, ఒక సమూహం కానీ, ఒక సంఘటన కానీ నిజంగా మీకు బాధ పెడుతూ ఉంటే, మీ వైపు సత్యం ఉంటే, ట్రూత్ ఉంటే, యూనివర్స్తో మాట్లాడండి. చేతికి మట్టి అంటించకుండా రక్తం కక్కించేస్తుంది. సీరియస్లీ. కర్మ ఫలితం అనుభవించాలి, తప్పదు. కానీ కర్మను మార్చే శక్తి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం మన అరిచేతిలోనే ఉంది. మీ చెడు కర్మల్ని మీరే మార్చుకునే శక్తి మనకుంది. దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. మరి ఏడుస్తూ కూర్చోవద్దు, బయటికి వచ్చి పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకోండి. ద ఎమోషన్ ఆఫ్ రివెంజ్, నెగిటివ్ ఎనర్జీ. చెప్తున్నాను కదా, నిజంగా మీరు సఫర్ అయితే స్పీక్ విత్ ద యూనివర్స్. యూనివర్స్తో మాట్లాడే ముందు యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి, యూనివర్స్ని అర్థం చేసుకోండి, తర్వాత యూనివర్స్తో మాట్లాడండి. వద్దు, రివెంజ్ అనేది పక్కన పెట్టండి. అఫ్కోర్స్ ఉండాలి, కాదనట్లేదు. మంచివాడి దగ్గర మంచివాడిలానే ఉండాలి, చెడ్డవాడి దగ్గర చెడ్డవాడిగానే ఉండాలి. కలియుగం, కర్మయోగులం, ఎన్నో ధర్మాలు అదే చెప్పింది. బట్ రివెంజ్ ఎప్పుడు, ఎందుకు, ఎంతవరకు? అప్ టు సమ్ సెర్టైన్ ఎక్స్టెంట్. ఒక ఎలాస్టిక్ బ్యాండ్ ఇంకా ఎలాంగేట్ చేస్తే తెగిపోతుంది. అప్ టు సమ్ సెర్టైన్ ఎక్స్టెంట్ అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఇంకా లాగితే తెగిపోతుంది. లైఫ్ కూడా అంతే. ఎమోషన్ ఆఫ్ గ్రీడ్, అసూయ. ఎందుకు? ఎవడు సక్సెస్ అయినా చూడలేం,
ఎవడు మనకంటే మంచిగా రెడీ అయినా చూడలేం. ఇది ఉంటే మేనిఫెస్టేషన్ అవుతుంది. చాలామంది అన్నీ ఫాలో అవుతున్నారు, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, మనీ మంత్రాస్, మెడిటేషన్స్, అది ఇది అన్నీ ఫాలో అవుతున్నారు, కానీ ఇవి విడిచిపెట్టట్లేదు. ఫియర్, జెలసీ, హేట్రెడ్, రివెంజ్, గ్రీడ్, ఇవి విడిచిపెట్టట్లేదు బికాస్ ఆఫ్ దిస్. అండ్ ద ఎమోషన్ ఆఫ్ సూపర్స్టిషన్, మూఢనమ్మకాలు. సబ్జెక్ట్లో మూఢనమ్మకాలు లేవు, ఉండవు. ట్రై టు అండర్స్టాండ్. ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సైన్స్ ఉంది, నిజం ఉంది, సత్యం ఉంది, మూఢనమ్మకాలు కాదు. నేను బేలీఫ్ మీద ఎన్నో రిచువల్స్ చెప్పా, లవంగాలు, దాల్చిన చెక్క, ఎన్నో రిచువల్స్ చెప్పా, రాక్ సాల్ట్, ఎన్నో రిచువల్స్ చెప్పా, ఆనియన్, ఎన్నో రిచువల్స్ చెప్పా. సూపర్స్టిషన్ కాదు, అది ప్రూవెన్. ఈ భూగ్రహంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి రాయికి, ప్రతి రప్పకి, ప్రతి ఆకుకి ఎనర్జీ ఉంది, శక్తి ఉన్నది. సైన్స్ 200 years బ్యాక్ ప్రూవ్ చేసింది, బట్ సనాతన ధర్మం ఎప్పుడో ప్రూవ్ చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎమోషన్ ఆఫ్ యాంగర్, ప్రశాంతత రాదు. అకౌంట్లోకి మనీ ఏమైనా యాడ్ అవుతుందంటే అదే లేదు. ఉన్న రిలేషన్షిప్స్ కాస్త పోతాయి. యాంగర్ వద్దు, బీ లవబుల్. నిజంగా సఫర్ అవుతున్నాం, మన వైపు ట్రూత్ ఉంది, నిజం ఉంది అంటే స్పీక్ టు ది యూనివర్స్. యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. దీస్ ఆర్ ద 7 నెగిటివ్ ఎమోషన్స్. ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తేనే మేనిఫెస్టేషన్. ఫియర్, jealous, hatred, revenge, greed, superstition, anger. Total 7 negative emotions. Immediately we have to let go. అప్పుడే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, మేజర్ రిజల్ట్ వస్తుంది. ఎందుకు అవ్వట్లేదంటే బ్యాక్ ఎండ్ రీజన్ ఇది. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. February 8th నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో జూమ్ కాల్స్ ఉండబోతుంది. మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, చాలా ఎన్రోల్మెంట్ అయ్యాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. యూనివర్స్కి సంబంధించి యూ నేమ్ ఇట్, నేను మాట్లాడబోతా ఉన్నా. దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమము. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు అనుకోవడం వల్ల ఈ ప్రోగ్రాం జరగట్లేదు, దైవ నిర్ణయం. ఏదో రుణం, ఏదో కర్మఫలితం, రుణఫలితం ఉంటేనే మీరు నేను కలవబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. ఈ 7 days క్లాస్ రికార్డింగ్స్ కూడా అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. మేజర్ మిరాకిల్స్ చూడబోతా ఉన్నారు. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోర్ర వరకు అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి అన్న సబ్జెక్ట్ని పొస్సగుచ్చినట్టుగా డీకోడ్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దాట్. అచ్చ తెలుగులో ఉండబోతుంది ప్రోగ్రామ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. వెరీ సూన్ విల్ మీట్. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. కలుద్దాం.